హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు, ఇంకా నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు గోధుమ రవ్వ, ఇక్కడ నేను ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు ఎల్లో కలర్లో దొరుకుతుంది కదా, ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు 1/4 కప్ వచ్చేసి పెసరపప్పు, 1/4 కప్ కందిపప్పు, 1/4 కప్ పచ్చిశనగపప్పు, ఇంకా 1/4 కప్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి. మొత్తం కలిపి 1 కప్పు. 1 కప్పు రవ్వకి ఇవి 1 కప్పు వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 5 లేదా 6 కప్పుల వరకు పోసుకోవచ్చు అండి. నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కాబట్టి 5 కప్పులు పోసాను. అదే పెద్ద కుక్కర్ తీసుకున్నట్లయితే 6 కప్పుల వరకు పోసుకోవచ్చు. 5 లేదా 6 కప్పుల నీళ్లు పోసుకొని కుదిరితే ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి. నానపెట్టే టైం లేకపోతే వెంటనే ఉడికించేసుకోవచ్చు. ఉడికించే ముందు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 15 నుంచి 20 వరకు మిరియాలు కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన అడుగు మందంకలు ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు, మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పులు బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ నూనెలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్దదైతే 1 టమాటో, చిన్నవైతే 2 టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ టమాటో మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టమాటో బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా 1/2 టీ స్పూన్లో సగం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కారం, ఇంకా కొంచెం పసుపు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మరొక పక్కన మనం కుక్కర్లో రవ్వ పెట్టాం కదా, కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని వేయించుకున్న టమాటో మిశ్రమం ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం వేడి నీళ్ళు పోస్తున్నాను. 1/2 కప్ పోసాను వేడి నీళ్ళు. బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు పోసాక బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే చూడండి, ఈ విధంగా కొంచెం పలుచగా ఉండేలాగా ఉంటే మనకి ఆరిన తర్వాత గట్టిగా అయిపోకుండా ఉంటుంది. 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకొని చివరిగా పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మసాలా కిచిడి అయితే రెడీ అయిపోయింది. వేడిగా తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. మనం గోధుమ రవ్వతో చేసాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. గోధుమ రవ్వకు బదులుగా మీరు బియ్యం వేసుకుని కూడా చేసుకోవచ్చు. బియ్యం వేసుకోవచ్చు, కొర్రలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ మసాలా కిచిడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.